జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు మంగళగిరిలో 3 పథకాలను ప్రారంభించారు. ప్రస్తుతం లైవ్ లో చూద్దాం అక్కడ ఏం జరుగుతోందో. నమస్తే సార్, నా పేరు బోదాటి శ్రీనివాసరావు. మంగళగిరి రత్నాలచర్ నుంచి వచ్చాం సార్. మేము 33 సంవత్సరాల నుంచి పాత మొగ్గాల మీదే వర్క్ చేసుకుంటా ఉన్నాము. కొత్తగా మళ్ళీ ఏదన్నా డెవలప్మెంట్ పెరిగింది కాబట్టి మాకు ఏదన్నా కొత్తగా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం సార్. అంటే ఏం చేస్తానంటావు? కొత్తగా మిషన్ ద్వారా అట్లా వస్తున్నాయి కదా, అట్లా ఏదన్నా అంటే పవర్ లూమ్స్కి వెళదామనా? కాదు సార్, మామూలుగా దీంట్లోనే స్టాండ్ మొగ్గం మీద మిషన్లో అవన్నీ వస్తున్నాయి కదా సార్. ఓకే, దాని గురించి సార్. నువ్వు ఆధునీకరణ ఇప్పుడే నేను చూశాను, కొంతవరకు ఇక్కడ చేశారు. ఇంకా దీంట్లో ఏమేమి ఇంప్రూవ్ చేయగలుగుతాం అన్నీ ఆలోచించి అందరినీ కూడా వ్యవస్థలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మోడర్నైజేషన్లో చాలా వరకు ఒకప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డాం. నేను చిన్నప్పటి నుంచి చూశాను. మామూలు గుంతలో కూర్చునేవాళ్ళు. ఆ గుంతలో అయితే వర్షాలు వచ్చిన తర్వాత 3 నెలలు ఆ గుంతలో నీళ్లుంటాయి. ఆ నీళ్లుంటే దానివల్ల అవన్నీ తీసినా కూడా మళ్ళా అది ఎండాలంటే ఇంకొక 2-3 నెలలు పట్టేది. దానికి ఆ రోజు కూడా నేను ఆలోచించింది, అందరికి 25 కేజీలు బియ్యం ఇస్తే మీకు ప్రత్యేకంగా 50 కేజీలు బియ్యం ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం ఆ రోజులోనే తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా ఆ మగ్గాలు బాగా చెడిపోతాయి, దానికి కూడా డబ్బులు ఇచ్చాం. అక్కడి నుంచి మోడర్నైజేషన్ దిశగా తీసుకొచ్చాం. మీరు చెప్పినట్టన్నీ నాకు గుర్తున్నాయి. అందరికంటే ఎక్కువ ఆదరించింది చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీ అనేది నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఆ గుర్తింపును గుర్తుపెట్టుకొని మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇక మనందరి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ అత్యద్భుతంగా అమరావతిని తీర్చిదిద్దుతూ అలాగే యువతకు నవతకు కావలసినటువంటి అనేక అవకాశాలతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మనందరి ఆదర్శ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన కోసం ప్రసంగించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. మనందరి కరతాళధ్వనులతో ఆహ్వానం తెలియజేసుకుందాము. సభకు అందరికీ నమస్కారాలు. గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, సబిత గారు, ఈరోజు అడ్వైజరీగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయురాలు సుచిత్ర ఎల్లా గారు, అదే సమయంలో సిసోడియా గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరి సోదరులందరికీ, ప్రత్యేకంగా చేనేత కార్మికులందరికీ 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. భారతీయ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయానికి శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చింది మన చేనేత. అటు నైపుణ్యం, ఇటు సృజనాత్మక శక్తి కలబోత మన చేనేత. అందులో మన తెలుగు నేల చేనేత వైభవానికి పుట్టెనిల్లు. మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, ఉప్పాడ, పెడన, చీరాల, పొందూరు, మదనపల్లి, నందవరం, కొడమూర్, ఎమ్మిగనూరు, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదే దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొందూరు ఖద్దర్ని గాంధీజీ మెచ్చాడు. పెడన కలంకారి ప్రపంచాన్నే ఆకట్టుకుంది. 6 గజాల చీర అగ్గిపెట్టి
ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదే దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొందూరు ఖద్దర్ని గాంధీజీ మెచ్చాడు. పెడన కలంకారి ప్రపంచాన్నే ఆకట్టుకుంది. 6 గజాల చీర అగ్గిపెట్టి ప్రస్తుతం మనం చూస్తున్నాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సభలో ప్రసంగిస్తున్నారు. అంతకు ముందు జరిగిన దృశ్యాలను ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అక్కడ చేనేత స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. పరిశీలించిన తర్వాత సభ వేదిక మీద మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు. దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు. ఖద్దరు బట్టలే ధరించాలి, మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీర దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు ఒకసారి చూస్తే వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ. దగ్గర 1,22,644 కుటుంబాలు దీనిపైన ఆధారపడతాయి. నేను చాలాసార్లు పోరాడాను. 40 సంవత్సరాలు నా జీవితంలో రాజకీయ చరిత్రలో ఏ ఒక్క వర్గానికైతే ఎక్కువ పోరాడని అడిగితే అది ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ చేనేత వర్గం కోసం రాజీ లేని పోరాటం చేశాం. అధికారంలో ఉంటే పనులు చేశాం, ప్రతిపక్షంలో ఉంటే మీ తరపున పోరాటాలు చేసిన విషయం కూడా ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నాను. 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం. 110 కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం. దీనికోసం అపోజిషన్లో పోరాడాం. చీరాల్లో ఇప్పటి కూడా నాకు గుర్తు. నేను ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. 55,500 మందికి చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు చొప్పున 27 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం. ఇంకో పక్క 90,765 కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మిమ్మల్ని చూశాను.
మీ కష్టాలు చూశాను. చేనేత కార్మికులు చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం కానీ ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే 50 ఏళ్లకి ఈరోజు మనం ఈ పింఛన్ తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మగ్గాలు 50% సబ్సిడీతో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గడచిన 5 సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు. నూలు రంగుపై సబ్సిడీ మానేశారు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు చాలా సమస్యలు ఈ చేనేత కార్మికులు ఇప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు చూశాను, లోపల కూడా కనుక్కున్నాను. వీవర్శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని రిప్లికేట్ చేసే అవకాశం వస్తుంది. అది చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడినప్పుడు బయట కంటే ఒక 30% ఆదాయం ఎక్కువ వస్తుందని చేనేత కార్మికులే అనుభవంతో చెప్పారు. అయితే మీ ఎమ్మెల్యే గారు ఆలోచించేది దీన్ని 100% పెంచాలి, డబుల్ ది ఇన్కమ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అది సాధించాలంటే మీరందరూ కూడా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. అందుకే ఈరోజు మరమగ్గాలకి మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి దీనివల్ల 93,000 కుటుంబాలకు లాభం వస్తుంది. పవర్ లూమ్స్ అయితే 50,000 కుటుంబాలకు లాభం వస్తుంది. 190 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను చెప్పాను, మీరు నేసే బట్టల పైన జీఎస్టీ అదనంగా పడితే వచ్చే ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి 5% జీఎస్టీని రీఎంబర్స్ చేస్తామని హామీ ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాం. దీనికి 15 కోట్లు అవుతుంది, అది కూడా ఇస్తాం. ఇది కాకుండా థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ఇది కూడా పెండింగ్ పెట్టారు. ఈ రోజే 5,386 మందికి 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నాం. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాను. ఆ విధంగా ఈరోజు 92,724 మందికి పింఛన్లు వస్తున్నాయి. 546 కోట్ల రూపాయలు ఒక చేనేత కార్మికులకు పింఛన్లకు ఇస్తున్నాం. ఇంకో పక్క ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, నేతన్న భరోసా కింద అదనంగా 25,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీ జీవన ప్రమాణాలు పెరగాలి. మీరు కష్టాల్లో ఉన్నారు, అందుకే ఇవన్నీ చేస్తాం. ఇది కాకుండా రాష్ట్రంలోని మాస్టర్ వీవర్స్ అయితే కళాకారులు చేనేతలో 1,375 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ సాధించాం. ఈరోజు నేను చూస్తున్నాను, ఇక్కడ వినూత్నమైన కార్యక్రమాలతో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లా గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళు వ్యాపారాలు బాగా చేస్తారు కాబట్టి, టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆవిడికి
ఈ పరిశ్రమ మీద చాలా కమిట్మెంట్ ఉంది, ఏదో చేయాలని తపనుంది. అందుకే వారిని అడ్వైజర్గా పెట్టాం. జీతాల కోసం కాదు, ఆవిడ కారులు లేక కాదు, కానీ మీకు సేవ చేయాలనే అవకాశం వారికి ఈరోజు కల్పించాం. తప్పకుండా వారు ఆలోచించాల్సింది, చాలామంది పరిశ్రమలు ముందుకు వస్తున్నారు. టాటా వచ్చారు, బిర్లా వచ్చారు, పెద్ద పెద్ద సంస్థలన్నీ వస్తున్నాయి. వీళ్ళందరూ వచ్చి డిజైనర్స్ ఉన్నారు, ఇండియాలో బెస్ట్ డిజైనర్స్ ఉన్నారు. సినిమా వాళ్ళకు కూడా ఏ డిజైన్ తయారు చేయాలో తయారు చేసే డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎంపానల్ చేయమన్నాం. వీళ్ళిద్దరే కాకుండా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి నేతన్న యొక్క ఏ విధంగా మీరు అవస్థపడుతున్నారు, మీ కష్టాలన్నీ తెలిసే విధంగా వినియోగదారుడికి అర్థం కావాలి. ఏ ఊర్లో నేచారు, ఎప్పుడు నేశారు, ఈ బట్ట యొక్క ఇదేంటి, మీరు మీ కుటుంబం ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది తెలిస్తే ప్రపంచంలో కొనడానికి ఏమాత్రం కూడా వెనుకాడే పరిస్థితి లేదు. 10 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు. అందుకే దీన్ని ట్రేసబిలిటీ అంటున్నారు. అది కూడా ఇంట్రడ్యూస్ చేయమన్నాను. ఈ ఎకో సిస్టమ్ మొత్తం మీరు చేనేత కార్మికుడు దగ్గర నుంచి, మీ డిజైన్ దగ్గర నుంచి వినియోగదారుడి వరకు ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని 2 సుజావుగా చేసే అవకాశం వస్తుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి ఇప్పటికే మీరు చూస్తే ఈ సంవత్సరం 1 ప్రోడక్ట్ 1 డిస్ట్రిక్ట్ కింద మన వాళ్ళు చాలా బాగా పనిచేశారు. 9 అవార్డులు వచ్చాయి. అందులో 3 చేనేత పరిశ్రమకే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరంతా కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ కింద ONDC కింద చేనేత ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తున్నాం. ఇప్పటికే 2000 చేనేత ఉత్పత్తులు ఇందులో నమోదైనాయి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఇప్పుడే చెప్పాను. ఇంకొక పక్క వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, కాళహస్త్రి, రాజాంలో 74 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో 1374 మంది పనిచేసే అవకాశం వస్తుంది. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒకసారి ఆలోచిస్తే ఇక్కడుండే చేనేత కార్మికులే కాదు, మొత్తం వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే. మీరు 40 ఏళ్లుగా చూశాను, ఎన్ని రాజకీయాలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ వర్గం, వెన్నెముగా సహకరించిన వర్గం ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు మాకు ఒక బాధ్యత ఉంది. మీ వల్లనే అధికారంలో ఉన్నాం. సుదీర్ఘంగా రాజకీయాల్లో అధికారం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని వర్గాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని బలపరిచిన ఏకైక వర్గం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరి పార్టీ కూడా మీకు రాజకీయాల్లో ప్రాధాన్యత తీసుకొచ్చాం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు వెనుకబడిన వర్గాలు నామమాత్రంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా అగ్రభాగాన్ని నిలబెట్టిన వర్గం ఈ వెనుకబడిన వర్గాలు. 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెడితే గత ప్రభుత్వం 24%కు తగ్గించారు. నేను అందుకే చెప్తున్నా, మళ్ళీ దీని మీద పోరాడవలసిన అవసరం ఉంది. సుప్రీంకోర్టులో కూడా సమస్య ఉంది. దీనికోసం పోరాడతాం, మీకు న్యాయం చేపిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే
ఒకప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చాను. ఆదరణ పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాం. ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాం. మళ్ళీ 2014లో ఆదరణ 2 కింద దగ్గర 964 కోట్లు ఖర్చు పెట్టాం. మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఆధునికమైన మరమగ్గాలు కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఆదరణ 3 తీసుకొస్తాం. మీకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకి 15,000 నుంచి 25,000 పెంచాం. చేనేత నేతనులకు పెంచినట్టే సెలూన్లకి 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లు ఉచిత కరెంటుకు ఏర్పాటు చేశాం. దీనివల్ల దగ్గర 40,000 కుటుంబాలకు లాభం వస్తుంది. గీత కార్మికులకి 10% మద్యం షాపులు 50% సబ్సిడీతో ఇచ్చాం. ఇప్పుడు బార్లు వస్తే బారుల్లో కూడా 10% వాళ్ళకి రిజర్వ్ చేశాం. మత్స్యకారులకు 217 జీవోను రద్దు చేశాం. అదే మరి మత్స్యకారుల సేవలో 20,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి మొన్నే డబ్బులు ఇచ్చాం. 259 కుటుంబాలకు ఇచ్చాం. ఇంకో పక్క సముద్రం పక్కనే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సముద్రం నాచు పెంచగలిగితే దానికి కెమికల్ వాల్యూస్ ఉన్నాయి, ఆదాయం ఎక్కువ వస్తుంది. సీవీడ్ నుంచి పరిశ్రమలు తయారు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టి ప్రత్యేకంగా మత్స్యకార మహిళల్ని ఇందులో భాగస్వాములు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా వడ్డెరున్నారు, వాళ్ళ వృత్తి రాళ్లు కొట్టి అమ్ముకోవడం. ఆ క్వారీస్ అన్ని మినిమం 10% వారికే రిజర్వ్ చేయాలని కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వీళ్లే కాకుండా యాదవులు ఉన్నారు, గొర్రెలు కానీ అదే మరి పాలు కానీ పాడి పరిశ్రమలో ముందుంటారు. దాన్ని కూడా రివైవ్ చేస్తాం.